న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? నేను డాక్టర్ స్వప్న నాయక్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ మెడికల్ డైరెక్టర్ శ్రీ స్వప్న ఫర్టిలిటీ సెంటర్, కొండాపూర్, హైదరాబాద్. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్త 1 సంవత్సరాల వరకు కలిసి ఉన్నప్పుడు జరిగిన ఒక న్యాచురల్ ఇంటర్ కోర్స్లో ఏ ప్రెగ్నెన్సీ వస్తాయి ఆ ప్రెగ్నెన్సీకి మనము న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే చెప్తాము. బట్ ఇప్పుడు మనం ఏంటంటే కలిసిన తర్వాత కూడా 1 సంవత్సరాల తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. ఏంటి మేడం, ఏంటి కారణము, ఏం చేయాలి, మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకోవాలనా, ఐయుఐ చేయాలనా, ఐవీఎఫ్ చేయాలనా అనేసి చాలామంది అడుగుతున్నారు. బట్ ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎట్లా జరుగుతుంది, ఏ హార్మోన్స్ ఇంపార్టెంట్ ఉంటుంది, ఏ టైంకి మనము కలవాలి, ఫీమేల్ పారామీటర్స్ ఏమేమి ఉంటాయి, మేల్స్లో ఏ పారామీటర్స్ ఉంటాయి, ఏమేం జాగ్రత్తగా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, డయట్ ఎలా ఉండాలి, దాని గురించి ఈరోజు మనము మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే మన ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఎప్పుడు మనము ఒక 30 years లోపల పెళ్ళి చేసుకుంటాము, 1 year వరకు ఒక మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. అండ్ 35 yearsలో ఒక 6 months లోపల న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 40 years తర్వాత ఈ ఛాన్సెస్ కొంచెం తగ్గిపోతుంది. ఎందుకు ఏజ్ రిలేటెడ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ రేట్స్ తగ్గిపోతుంది? ఎందుకంటే మన ఫీమేల్స్లో ఉన్నాయి ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్ కౌంట్ అనేది మన ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఏజ్ పెరుగుతుంది, ఎగ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవేరియన్ రిజర్వ్ చెక్ చేసుకోండి. ఎగ్ కౌంట్ షుడ్ బి నార్మల్. ఎగ్ కౌంట్ నార్మల్ అంటే ఎట్లా చెప్పవచ్చు మనము, ఏఎంహెచ్ అనేసి ఒక నార్మల్ టెస్ట్ ఉంటుంది, హార్మోనల్ టెస్ట్. ఆ తర్వాత స్కాన్లో ఏఎఫ్సి దట్ ఈస్ ఎంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ చూస్తాము. నార్మల్లీ 10 to 12 లోపల ఉండాలి. దాంట్లో మనకి తెలిసిపోతుంది ఎగ్ కౌంట్ నార్మల్ ఉందా లేదంటే మనకి ఒక పువర్ ఓవేరియన్ రిజర్వ్ ఉందా, లేదంటే పీసీఓడి ఉన్నాము, అది మనకి ఒక నార్మల్ ఐడియా వచ్చేస్తుంది. ఎగ్స్ చూసిన తర్వాత మనము సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్యూబ్స్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అన్నమాట. ట్యూబ్స్ ఏముంటుంది పని, మనము ఎగ్ రప్చర్ అయిన తర్వాత గర్భసంచి లోపల రావాలంటే అది ట్యూబ్స్ ద్వారానే లోపల రావాలి. ఈ ట్యూబ్స్ అనేది మనకి స్కాన్లో కనిపించదు. ట్యూబ్స్ పేటెంట్ ఉన్నాయా, బ్లాక్ ఉన్నాయా, ఇది చూడడానికి టెస్ట్ಗಳು ఉంటాయి. హెచ్ఎస్జి, ఎస్ఎస్జి చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది ట్యూబల్ టెస్ట్లో. ఇప్పుడు లెస్ పెయిన్ఫుల్గా కూడా చేస్తున్నాము. ట్యూబ్స్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇంపార్టెంట్ అంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, అడినోమయాసిస్ ఉన్నాయా, ఎండోమెట్రియాసిస్ ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా, మన గర్భసంచి లైనింగ్ ఎట్లా ఉంది, నార్మల్ ఉన్నాయా, థిన్ ఎండోమెట్రియం ఉంది, హైపర్ ప్లాస్టిక్ ఎండోమెట్రియం ఉన్నాయి, ఇవన్నీ కొంచెం ఐడియా ఉండాలి. ఇవన్నీ నార్మల్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే సర్విక్స్ అన్నమాట. చాలా టైంకి సర్వైకల్ స్టీనోసిస్ ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, క్యాండిడియాసిస్ ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి స్పర్మ్ ఎంట్రీలో చాలా ప్రాబ్లం చేస్తుంది. సో ఈ ఫ్యాక్టర్ కూడా మనం కొంచెం చెక్ చేయాలి. ఇప్పుడు మన ఓవరీస్ అయిపోయింది, ట్యూబ్స్ అయిపోయాయి, యూట్రస్ అయిపోయాయి, సర్విక్స్ అయింది. ఇప్పుడు ఇంకా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మన వెయిట్ అన్నమాట. మన వెయిట్ ఎలా ఉన్నాము, మనం అండర్ వెయిట్ ఉన్నామా, ఒబేస్ ఉన్నామా, ఓవర్ వెయిట్ ఉన్నామా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దెన్ కమ్స్ ద హార్మోనల్ టెస్ట్. హార్మోన్స్లో ఏ రకాలుగా హార్మోన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి? ఫస్ట్ అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అంటే చెప్తాము. ఈ హైపోథైరాయిడిజంలో మనకి ఎగ్ గ్రోత్ కానీ ఎగ్ రిలీజ్లో కానీ చాలా ప్రాబ్లం వస్తాయి. సెకండ్ ఏంటంటే ప్రొలాక్టిన్ అన్నమాట. ప్రొలాక్టిన్ హార్మోన్ ఆల్సో ప్లేస్ a very important role మన ఎగ్ గ్రోత్లో అండ్ ఓవ్యులేషన్లో. ఇంకా థర్డ్ ఫ్యాక్టర్ అంటే మన షుగర్ లెవెల్స్ చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఎస్ వీఆర్ రెడీ.